అందరికీ నమస్కారం అండి. ఈ జూలై నెలలో మనకి ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు ప్రధానంగా ఈ వృషభ రాశికి ఈ నెలలో జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ జూలై మాసంలో వృషభ రాశి వారికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయనేది ముందుగా మనం చర్చించుకుంటే మనకి ఫలితాలు అర్థమవుతూ ఉంటాయి. ప్రధానంగా జూలై 16 నుండి ఏంటంటే రవి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. అంటే ద్వితీయంలో ఉన్నటువంటి ఆయన రవి జూలై 16 నుంచి ఏంటంటే భాతృస్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే అండదండల భాతృస్థానం నుంచి అక్కడ ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే జూలై 19 నుంచి బుధుడు సింహంలోకి అంటే తృతీయంలోంచి చతుర్థంలోకి సంచరించేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ప్రధానంగా తీసుకుంటే ఏంటంటే జూలై 12 నుంచి కుజుడు వృషభ రాశిలోకి అంటే తన స్వస్థానంలోకి వస్తాడు. మనకి ఏదైతే వేయంలో ఉన్నాడో వేయంలో ఉన్న కుజుడు మనకి ఆత్మకారకమైన స్థానంలోకి వస్తాడు. తర్వాత ఏంటంటే శుక్రుడు శుభగ్రహమైనటువంటి శుక్రుడు జూలై 6 నుండి ఏంటంటే మనకి ద్వితీయ కుటుంబ స్థానం నుంచి భాతృస్థానంలోకి వచ్చేటువంటి మార్పు కనిపిస్తోంది. మీకు అందరికీ అదృష్టకరమైన విషయం ఏంటంటే గురుగ్రహం ఏదైతే ఉందో అది మనకి వృషభంలోనే ఉంటారు. అంటే వృషభ రాశి వాళ్ళకి వృషభంలో స్వస్థానంలోనే ఉండటం వల్ల మంచి అనుకూలమైన ఫలితాలు గురుగ్రహం వల్ల వస్తాయి. శని ఈ కుంభరాశిలోకి అంటే ఏంటంటే ఈ 10వ స్థానంలో దశమ స్థానంలో శని ఉండటం వల్ల ప్రొఫెషనల్ పరంగా కొంచెం ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాహుకేతువులు మీనరాశిలో అంటే 11లో అంటే మనకి లాభస్థానంలోనే ఉంటారు. కాబట్టి వీళ్ళు మనకి సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. జూలై నెలలో కూడా అనుకూల ఫలితాలు ఇస్తారు. దీన్ని బట్టి ఏమవుతుందంటే మనకి వృషభ రాశికి జూలై నెలలో ఎలా ఉండిపోతుంది గ్రహ సంచారం వల్ల అనేది ప్రధానంగా ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం. ఈ నెలలో మీకు సాధారణంగా మిశ్రమ ఫలితాలు ఏముంటాయి, వ్యతిరేకమైన ఫలితాలు ఏమీ ఉండవు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఆరోగ్య విషయంలో కూడా సాధారణంగా ఉంటుంది. కెరీర్ విషయంలోనే కొద్దిగా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా అంచనాలో మీరు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఈ ప్రథమార్థంలో ఏదైతే ఉంటుందో అంటే మొదటి 15 డేస్లో మీకు ప్రధానంగా నార్మల్గా స్మూత్గా అడక్వేట్గానే ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా మీ యొక్క పై అధికారుల కారణంగా మీకు కొంచెం మీరు బాగా చేస్తారన్న ఉద్దేశంతో మీకు పని ఎక్కువగా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీకు పని భారం పెరిగి మీకు ఆ వర్క్ ప్రెషర్ వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వేరే ఇబ్బందికరమైన రాదు కానీ వర్క్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. మీ అభిప్రాయాలు కానీ ఆలోచనలు కానీ గౌరవించకపోవటం వల్ల అసహనానికి గురయ్యేటువంటి అవకాశం కూడా కొద్దిగా ఉంటుంది. కాబట్టి కొంచెం సంయమనంతో పాటించి మీరు ప్రొవోక్ కాకుండా ఉంటే సమస్యలు తీరిపోతాయి. మీరు మీ పై అధికారులతో వ్యవహరించేటప్పుడు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం ఒబీడియన్స్గా ఉండి ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు అన్నట్టుగా ఏదో సినిమాలో చెప్పినట్టుగా తగ్గి ఉంటే మీ వర్క్ ప్రెషర్ని చక్కగా చేసేసి ఆయనకి అవుట్పుట్ ఇచ్చేస్తే మంచి అప్రిషియేషన్ కూడా పొందుతారు. వారంలో ఊహించని పరిణామాలతో కొన్ని ప్రయాణాలు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఆశించిన ఫలితాలు పొందటానికి కొంచెం కష్టసాధ్యంగా, అసాధ్యం మాత్రం కాదు, మీరు అనుకున్నవన్నీ కొంచెం ప్రెషర్తో కూడుకుని సానుకూలవంతంగా వస్తాయి. మీకు అనవసరమైన సమస్యలు మరియు అవమానాలు కలిగించాలని కొంతమంది విరోధులు మీ మీద పనిగట్టుకుని ఉంటారు. ఇతర పనుల్లో జోక్యం చేసుకోకుండా ఎవరికి విషయాల్లో సలహాలు ఇవ్వకుండా ఉంటే మేలు. ఎందుకంటే ఇచ్చిన సలహానికి దాన్ని వక్రీకరించి చెప్పేటువంటి అవకాశం ఉంది. ద్వితీయార్థంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు ఆఫ్టర్ 15 డేస్ ఉద్యోగంలో కూడా కొంచెం ప్రశాంత వాతావరణం వచ్చి ఈ మొదటి 2 వారాలు గడిచిన తర్వాత మీరు ఉద్యోగపరంగా కూడా ప్రశాంతత పొందేటువంటి అవకాశం ద్వితీయార్థంలో ఉంది. మొదట కొంచెం వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఇక ఫైనాన్షియల్గా ఆర్థిక పరిపుష్టి కూడా మిశ్రమ ఫలితాలనే కలిగి ఉంటుంది ఈ నెలలో అని చెప్పవచ్చు. మొదటి 2 వారాలు కనుక మీకు ఖర్చు ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉండటం,
ఆదాయం తక్కువగా ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆదాయం పెరిగినప్పుడు ఖర్చు పెరిగిన ఇబ్బంది లేదు, కానీ ఆదాయం అలాగే ఉండి ఖర్చు కొంచెం పెరగటం వల్ల కొద్దిగా తడువుకోవాల్సిన పరిస్థితి వచ్చేటువంటి అవకాశం కూడా సూచన మాత్రంగా చెప్పచ్చు. ఇక మీకు 3వ వారం నుంచి మీరు ఆదాయంలో మంచి వృద్ధిని సాధిస్తారు. వ్యయంలో కూడా కొంచెం తగ్గుదల ఉంటుంది. అంటే ఇన్కమ్ పెరుగుతోంది, మనకి ఎక్స్పెండిచర్ తగ్గుతున్న వల్ల సఫిషియెంట్గా చేతిలో డబ్బులు ఆడతాయని చెప్పవచ్చు. 3-4 వారాలు చాలా కాలం నుంచి కూడా మీకు ఏదైతే రాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో మీకు ఆ పెండింగ్ క్లియర్ అయ్యి ఆర్థిక లాభం కూడా పొందేటువంటి అవకాశం ద్వితీయార్థంలో ఉంటుంది. అది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. కుటుంబ పరంగా కూడా మీకు మంచి సమయం కేటాయించి వాళ్ళతో గడిపేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతవరకు ప్రెషర్లో కూడా అది మీకు అనుకూలంగానే చెప్పాలి. మీ కుటుంబ సభ్యుల నుంచి మీకు మంచి మద్దతు, అంటే సపోర్ట్ కూడా వచ్చి, ఏం పర్వాలేదండి, మేము ఉన్నాం కదా, మీరు చక్కగా అవన్నీ పట్టించుకోబాకండి అనే మోరల్ సపోర్ట్ వస్తుంది. అదే మీ కుటుంబ భాగస్వామి నుంచి మీకు అందేటువంటి మంచి సపోర్టు. మీకు కుటుంబ కార్యక్రమాల్లో కూడా మంచి ఆహ్లాదకరమైన వాటిలో చూస్తారు. కనుక ఏంటంటే మీ స్పౌస్ యొక్క సలహాని నెలలో ఖచ్చితంగా పాటిస్తూ జాగ్రత్తగా వెళ్ళండి. ఈ నెలలో మీరు ఇల్లు లేదా స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలు ఏదైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకోవచ్చు. మీ సంతానం కారణంగా కూడా వాళ్ళ వల్ల పొందేటువంటి మెరిట్ వల్ల మీకు ఒక రకమైన ఆనందాన్ని కలిగించేటువంటి ఆస్కారం కూడా ఈ నెలలో ఉంది. అది మంచి శుభపరిణామం. మన కష్టం అంతా పడేది పిల్లల కోసమే కాబట్టి వాళ్ళ తరఫు నుంచి మనకు ఆనందకరమైన విషయం ఒకటి తెలుస్తుంది. ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంచెం సాధారణంగానే వెళ్తూ ఉంటుంది. ఈ నెల ప్రథమార్థంలో మీరు ఈ ఐకి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఏర్పడేటువంటి ఉంటుంది. తలనొప్పి లేదా జ్వరంతో కూడా బాధపడేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇవి బెడ్ రెడ్ అనేటువంటి పరిస్థితులు ఏం లేవు, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో కొంత ఔషధ సేవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మొదటి 2 వారాల్లో ఈ సమస్యలు కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని చిన్న చిన్న మెడికేషన్స్ అవసరమైతే తీసుకోండి. ద్వితీయార్థంలో మాత్రం ఆరోగ్య సమస్యలే ఉండవు. మీకు పర్ఫెక్ట్గా ఆరోగ్యం ఉంటుందని చెప్పచ్చు. ఈ సమస్యలు తొలగిపోతాయి. ఈ నెలలో సరైన జాగ్రత్త తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువ నీరు తీసుకోవటం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సూచన మాత్రం పాటించండి. వ్యాపారంలో ఉన్నవారు ఈ నెలలో సాధారణంగా ఎదుగుదలని కలిగి ఉంటారు. నార్మల్ గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కొంచెం ఏంటంటే వర్క్ ప్రెషర్ అయ్యి ఆలస్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి మీరు కొంచెం సంయమనంతో పాటించి జాగ్రత్తగా కనుక ముందుకు వెళితే ఆ అవరోధాలను అధిగమించి మీరు అనుకున్నది అచీవ్ అవుతారు. ఈ పరిస్థితులు, గ్రహ పరిస్థితుల వల్ల కొద్దిగా ఏదైనా న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభించాలనుకుంటే మాత్రం కొంచెం ఈ నెలలో అంత మంచిది కాదు, ప్రారంభించద్దు అని మాత్రమే సూచించడం జరుగుతుంది. కొత్త వ్యాపారాలు కానీ కొత్త పెట్టుబడులు కానీ. అలాగే వ్యాపార సంబంధంగా పెట్టుబడి విషయంలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. అంటే ఇది షేర్ మార్కెట్ కావచ్చు, మీరు వైడెన్ చేయాలని వ్యాపారంలో చేయొచ్చు, లేకపోతే కొత్తగా ఉద్యోగానికి అప్లై చేసి ప్రమోషన్కి అప్లై చేసేటప్పుడు కూడా ఈ నెలలో అవాయిడ్ చేస్తే మంచిది. ఆవేశానికి తొందరపాట్లో ప్రోవోకింగ్ కాకుండా ఉండటం వల్ల ఈ పెట్టుబడిలో వచ్చే నష్టాల నుంచి మనం బయటపడి ఖర్చుల నుంచి బయటపడటానికి కూడా కొంచెం ఆస్కారం ఉంటుంది. విద్యార్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కనుక ఈ రాశి వాళ్ళు ఉంటే చదువుపై మరించి కొంచెం దృష్టి పెట్టి కొంచెం ఏకాగ్రతతో కష్టసాధ్యంగా అయినా సరే సాధిస్తారు. కనుక ఏంటంటే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి అయితే ఈ నెలలో ఉందనే చెప్పచ్చు. ఈ నెల కొంచెం కోపతాపాలకు కానీ ఆవేశాలకు కానీ వెళ్ళకుండా ప్రశాంతమైన మనస్సులో మనం కొంచెం ఆలోచించి కనుక నిర్ణయం తీసుకుంటే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా చెప్పాలంటే మీకు స్నేహితులు ఎవరైతే ఉంటారో, సహ విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఆఫీస్లో మీ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో, వ్యాపారంలో మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సంయమనం పాటించి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి.
వాళ్ళ ఇబ్బంది అని కాదు, మీకు మంచి విషయాల్లో జాగ్రత్తగా ఉండటంలో చాలా మంచిది. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి సూచనలు కానీ, లేతే వాళ్ళని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవటం కోసం మీ మీద ఏదైనా చిన్న ఏదన్నా మనకి అంటే ప్రొవోకింగ్గా చేసి మనల్ని డల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా సమయమును మనస్ఫూర్తితో వ్యవహరించి వాళ్ళ బంధాన్ని నిలబెట్టుకునేట్టుగా వాళ్ళతో పాజిటివ్గా వ్యవహరించి కనుక ఈ వర్క్ ప్రెషర్లో కూడా ఆఫీసర్తో ప్రొవోక్ కాకుండా కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి మొదటి 2 వారాలు దీన్ని పికప్ చేసుకుంటే మీరు బ్రహ్మాండంగా హిట్ అయ్యి ఈ మాసం అంతా కూడా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీరు వృద్ధిలోకి వస్తారని సూచించడం జరిగింది. ధన్యవాదాలు.